ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ఇది మనం, ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రాట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది. అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదు అనడానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు. అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ బి హ్యావ్ టు షో అవర్ గ్రేట్ రెసిలియన్స్. అందుకే నాకు మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మాట అనుకుందాం, చేద్దాం, కానీ మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ నాట్ వేవర్, నాట్ ఈవెన్ ఇంచ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అధ్యక్ష. ఇది మీ దృష్టికి ఒకటే తీసుకొచ్చి ముగిస్తాను అధ్యక్ష. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు we will work for the state development, state prosperity for people of Andhra, and we die for the nation. మరోమారు గౌరవ స్పీకర్ గారి ద్వారా గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు అందిస్తూ ప్రభుత్వం నుంచి మంచి పరిపాలన అందించేందుకు సహకరిస్తానని ఆశిస్తున్నాను. ముగింపు వాక్యాలుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మాటల్ని గుర్తు చేసుకుంటున్నాం. గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ ఇస్ అ హాల్ మార్క్ ఆఫ్ అ గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఇస్ అవర్ కోర్ ప్యాషన్. అండ్ ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సభ్యులందరికీ, పేరు పేరులందరికీ, మంత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు సార్ 2 విషయాలు చెప్పాలనుకున్నాను సార్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి మీకు గుర్తుంది. అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు, అందరికీ సంతోషకర కార్యక్రమం. అది గుర్తు చేయాలని మీ సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో మీరు గ్రీన్ కార్ప్స్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు అటవీ శాఖ ద్వారా కార్యక్రమం చేసాం సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సార్ ఉప ముఖ్యమంత్రి గారు 5 లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు. హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్, మీరు కూడా వినాలి సార్. 5 లక్షల మంది కుర్రవాళ్ళని పిల్లలు తయారు చేసి గ్రీన్ కార్ప్ అని పేరు పెట్టాం సార్. ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే 5 లక్షల మంది ఒకే రోజు 5 లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేసేస్తారు. అటువంటి కార్యక్రమం అనకూడదు, నోరు జరుగుతుంది నాకు. ఈ ప్రభుత్వం వచ్చింది.